నమస్కారం, సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల రైల్వే స్టేషన్లో కొత్త రైలు, గుంతకల్లు మార్కాపురం రైలు ప్రారంభం. నంద్యాల ఫ్రూట్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెంకటరాముడు హెచ్చరిక. నంద్యాలలో మిన్నంటిన హనుమాన్ నామస్మరణ, ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఏపీలో ప్రతి ఇంటికి డిజిటల్ గుర్తింపు, ఇక క్యూఆర్ కోడ్తోనే అన్ని సేవలు. నోయిడా కార్మికులపై అణచివేత దారుణం, నంద్యాలలో వామపక్ష కార్మిక సంఘాల భారీ నిరసన. నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్లు మార్కాపురం నూతన రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రయాణించే విద్యార్థులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులకు, అలాగే సాధారణ ప్రయాణికులకు ఈ సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని రైలు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు డిఆర్ఎం సుదేష్నా సేన్, డిపిఓ కపిల్ అరోరా, సీనియర్ డిసిఎం ప్రదీప్ కుమార్, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొని కొత్త రైలుకు ఘన స్వాగతం పలికారు. నంద్యాల పట్టణంలోని ఫ్రూట్ మార్కెట్లో ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పండ్ల నాణ్యతను పరిశీలించడంతో పాటు కృత్రిమంగా పండ్లను పక్వానికి తెచ్చే పద్ధతులపై వ్యాపారులను హెచ్చరించారు. నంద్యాల ఫ్రూట్ మార్కెట్ నందు ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు వినియోగదారుల ఫోరం అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పండ్ల నిల్వ కేంద్రాలను, విక్రయశాలలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు మాట్లాడుతూ, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదని స్పష్టం చేశారు. FSSAI నిబంధనల ప్రకారం సహజ సిద్ధంగా పక్వానికి వచ్చిన పండ్లను మాత్రమే విక్రయించాలని, రసాయనాలతో మగ్గబెట్టిన పండ్లను అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా పండ్ల వ్యాపారులు పాటించాల్సిన పలు సూచనలను ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం వ్యాపారుల బాధ్యత అని, నిబంధనలు అతిక్రమించే వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు వినియోగదారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మరియు మన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్కు వస్తున్న మాడి పండ్లు కానీ, ఇతర సపోటా అయితేమి, యాపిల్ అయితేనేమి, అనేక రకాల పండ్లు ఈ మార్కెట్ నందు వచ్చుతున్నాయి. ఈ మార్కెట్కు తనిఖీ చేయమనేది కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మేము ఈ నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్ నందుకు దర్శించడం ఇది. ఈ తనిఖీలో భాగంగా మనకు మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది అయితేనేమి, అలాగనే కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీర్ బాషా వాళ్ళ స్టాఫ్ కూడా రావడం జరిగినది. మేమంతా కలిసి ఈ మున్సిపల్ స్టాఫ్ సిబ్బందితో మేము అందరం కలిసి ఫ్రూట్ మార్కెట్ నందు తనిఖీలు చేయడం జరిగినది. ఇక్కడ ఏమైనా మాడి పండ్లను మాగబెట్టే విధానంలో కాల్షియం కార్బైడ్ వాడుతున్నారని అనుమానంతో తనిఖీ చేయగా ఇక్కడైతే ఈ కాల్షియం కార్బైడ్ అయితే ఏమి లేదు, కానీ FSSAI ద్వారా అనుమతి పొందిన ఇథిలిన్ శాసెట్స్ ను పెడుతున్నారు. భారత ఆహార సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ వారితే అనుమతి పొందినది. దీనిలో కూడా మన FSSAI లైసెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. దీని ప్రకారము ఇవి కూడా మనం ఇది FSSAI ద్వారా అనుమతి పొందినదని, మీరు ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు ఈ ప్యాకెట్స్ వాడరాదు,
ప్రతి 20 కేజీల బ్యాగ్కు 3 లేక 4 ప్యాకెట్లు మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ వండినప్పుడు అది కూడా ఆరోగ్యానికి హానికరంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి వ్యాపారస్తుడు కూడా 3 లేక 4 ప్యాకెట్లను ఇచ్చాను. అయితే సాధారణంగా మనం ఈ పండ్లను మాగబెట్టే విధానంలో న్యాచురల్ గా మాగబెట్టుకునే విధానంలో చేస్తే మీరు వ్యాపారస్తులు కూడా చాలా మంచిది. న్యాచురల్ గా అంటే ఒక చీకటి గదిలో గాలి వెలుతురు లేని గదిలో మాగబెట్టినచో బాగా అవి టేస్ట్ రుచికరంగా ఉండును. అలాగనే అది ఆ విధంగా అది ఒక పద్ధతి. దాని తర్వాత పద్ధతి ఏసీ ఛాంబర్స్ ఉంటాయి మనకు. ఆ ఏసీ ఛాంబర్స్ లో కూడా ఈ పండ్లను మాగబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటది. ఆ ఏసీ ఛాంబర్స్ లేనప్పుడు ఈ ప్యాకెట్లను కూడా 3 లేక 4 ప్యాకెట్లను ప్రతి 20 కేజీల ప్యాకెట్ కు మాత్రమే వినియోగించవలను. కాబట్టి ఈ కాల్షియం కార్బైడ్ గాని ఈ లిక్విడ్ స్ప్రేలు వస్తాయి, ఆ స్ప్రేలు గాని అటువంటి వాడకూడదు. అటువంటి వాడినట్టు మా దృష్టికి వచ్చే మేము ఈ మీ వ్యాపారస్తులైతే మీద అయితే డైరెక్ట్ గా కేసులు ఫైల్ చేయబడుతుంది FSS యాక్ట్ ప్రకారము. ఈ FSS యాక్ట్ ప్రకారము అవి అన్సేపులని మనకు వచ్చినచో దాంట్లో సంవత్సరం జైలు శిక్ష ఉంది, 3 లక్షల వరకు ఫైన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఉండే మన నంద్యాల ప్రజలకు మంచి ఆహారమైన మంచి పరిశుభ్రమైన కల్తీ లేని పండ్లను అంటే కల్తీ లేని పండ్లను అంటే మంచి కాల్షియం కార్బైడ్ లేని పండ్లను మనం మాగబెట్టి న్యాచురల్ గా మాగబెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు అమ్ముతారని కూడా నేను చేస్తున్నాను. అలాగనే వినియోగదారులకు కూడా మేము ఇచ్చే సూచనలు ఏమంటే మీరు పండ్లు కొనేటప్పుడు అవి ఏమిట్లో మాగబెట్టారు, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకుంటే మంచిది. అవి సహజంగా మాగిన పండ్లు అయితే వాసన రుచి ఉంటాయి. అదే కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన పండ్లు అయితే అన్ని ఎల్లో కలర్ గా వస్తాయి, ఎల్లోయిష్ గా వస్తాయి. మీరు ఒక సింపుల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు మామిడి పండ్లను కొనేటప్పుడు గాని వాటర్ లో వేసినారంటే అవి వాటర్ లో ఉన్న పండ్లు కార్బైడ్ తో మాగిపెట్టినట్టయితే నీళ్లలో పైకి తేలుతాయి. అదే అప్పుడు మనకు అబ్జర్వేషన్ అనమాట. ఇది కాల్షియం కార్బైడ్ తో మాగబెట్టిన పండ్లని అట్లాంటివి కూడా మీరు వినియోగదారులు చూడవలన. ముఖ్యంగా చెప్పడం ఏమంటే వినియోగదారులు కూడా చేసేటప్పుడు పచ్చికాయలు అంటే పక్వానికి వచ్చిన కాయలను కొనుక్కొని మీరు కూడా ఇళ్లలో మాగబెట్టుకుంటే ఇంకా మంచిది. అది మనం చేసుకునేది మన టేస్ట్ ఆహారం అది స్వీట్ ధనం కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా వినియోగదారులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చుకొని వ్యాపారస్తులను కూడా ఎక్కడైనా మీకు కల్తీ జరిగినది అనే విషయాలు తెలిస్తే మీరు కూడా మా దృష్టికి తెచ్చినతో మేము కూడా వారిపై తగు చర్యలు తీసుకోనబడని తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నెంబరింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ కొత్త విధానం ద్వారా ఇకపై ప్రతి ఇంటికి ఒక ప్రత్యేకమైన QR కోడ్ కేటాయించనున్నారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఈ డిజిటల్ డోర్ నెంబరింగ్ వ్యవస్థపై కీలక వివరాలను వెల్లడించారు. త్వరలోనే ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల వివరాలను నేరుగా తెలుసుకోవచ్చు. ప్రజలు తమ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం లేదా ఇతర పౌర సమస్యలను ఈ డిజిటల్ విధానం ద్వారానే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. ప్రతి ఇంటికి ఏర్పాటు చేసే QR కోడ్లో ఆయా ప్రభుత్వ శాఖల వివరాలు పొందుపరచబడి ఉంటాయి. ఈ వినూత్న మార్పును ప్రజలందరూ స్వాగతించి సహకరించాలన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము మున్సిపాలిటీస్ లో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో ముందుకు వచ్చింది. అదేంటంటే డిజిటల్ డోర్ నంబరింగ్ సిస్టమ్. ఈ యొక్క డిజిటల్ డోర్ నంబరింగ్ సిస్టమ్ అనగా ఏంటంటే ఇప్పటి వరకు ప్రజలు వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి వాటిని పొందేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే పట్టణాల్లో ఉన్నటువంటి అన్ని ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఒక QR కోడ్ నంబర్ ఇస్తుంది. ఈ QR కోడ్ ఆ నంబర్ ఇవ్వడం వల్ల ఆ యొక్క QR కోడ్ మీద క్లిక్ చేస్తే కనుక వాళ్ళకు ఏ టైప్ ఆఫ్ సేవలు అవసరం ఉన్నాయనేసి అడుగుతుంది. అక్కడ అడిగితే కనుక వాళ్ళు గ్రీవెన్స్ అయితే కనుక వాళ్ళకి ఏదన్నా ఒక సమస్య ఉందంటే కనుక ఆ సమస్యకు సంబంధించిన దాని మీద క్లిక్ చేస్తే కనుక అది ఏ డిపార్ట్మెంట్ సంబంధించిందో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే మున్సిపల్, పోలీస్ అయితే పోలీస్, రెవెన్యూ అయితే రెవెన్యూ, కమర్షియల్ అయితే కమర్షియల్ వెళ్ళిపోతుంది.
అలాగే సేవలు, ప్రాపర్టీ ట్యాక్స్ అనా, ఇన్కమ్ ట్యాక్స్ అనా, లేకపోతే ఇతరాత్ర, అలాగే ఇతరాత్ర సేవలు ఆ విధంగా వెళ్ళిపోతాయి. అదేవిధంగా జిల్లా కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ సూచనలతోటి మేము ఈ యొక్క సర్వేను ప్రతి ఇంటిని క్యాప్చర్ చేయబోతున్నాం. చేసి ఆ ఇంటికి ఒక క్యూఆర్ కోడ్, ఆ నంబర్ ఇస్తాం. దానివల్ల అది 4x4తో ఉంటుంది సైజ్. అది ఆ నంబర్ని క్లిక్ చేస్తే కనుక దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి దీన్ని రాబోయేటువంటి డేస్లో సర్వే చేసి అంత క్లియర్ చేస్తాం. సో ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినాక కార్యక్రమం అమల్లోకి రాబోతుంది. కాబట్టి యూఎల్బి నుంచి వచ్చేటువంటి ఫంక్షనరీస్, సెక్రటరీస్ ఎవరన్నా వచ్చి మీ యొక్క ప్రాపర్టీస్ని ఈ విధంగా మేము చేయబోతున్నాం, క్యూఆర్ కోడ్ ఇస్తామంటే కనుక వారిని స్వాగతించాలని కోరుతున్నాం. నంద్యాల జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు సాయంత్రం నిర్వహించిన భారీ శోభాయాత్రలో వేలాదిగా పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నంద్యాల పురవీధులు మారు మ్రోగాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ఆకు పూజలు, అభిషేకాలు, విశేష అలంకరణలు చేపట్టారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన శోభాయాత్ర నేటి సాయంత్రం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు భజనలు, కీర్తనలతో యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల విద్యుత్ కాంతులు, డప్పు వాయిద్యాల మధ్య హనుమంతుడి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. శోభాయాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, ఏఎస్పీ మందాజావలి ప్రత్యక్ష పర్యవేక్షణలో సిఐలు మరియు భారీ పోలీసు బలగాలతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు భద్రతను పర్యవేక్షించారు. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక సందడితో నంద్యాల పట్టణం మొత్తం హనుమాన్ నామ స్మరణతో పులకించిపోయింది. మహాశివులకు అభివాదం. దేవనగర్లో వెంచేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖి హనుమత్ సేవిత లలితా పట్టాభిరామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకొని సుందరాకాండ సాంగోపాంగంగా సంపూర్ణంగా 2700 శ్లోకాలు మరియు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, 108 మన్య సూక్తాలతో హోమము, స్వాహాకారము నిర్వహించడం జరుగుతూ ఉంది. సమస్తమైన భక్తజన సహకారంతో ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకు అనేక విధాలుగా వారి వారి కోరికలు ఈడేరి వారి యొక్క సమస్యలన్నీ నెరవేరడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని పురోహితులు శ్రీమాన్ లక్ష్మీనారాయణ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి కమిటీ సభ్యులు చాలా చక్కగా సహకరించడము, భక్తజనం కూడా సహకరించడం వల్లనే ఇంత పెద్ద కార్యక్రమాలను చేయగలుగుతున్నాము. ఈ కార్యక్రమ అనంతరము సాయంకాలం గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సమస్తమైనటువంటి భక్తజనులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి యొక్క కోరికలను ఈడేర్చుకోవాలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నటువంటి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హనుమ జయంతి వేడుకలు ఎంతో బ్రహ్మాండంగా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో జరుగుతాయి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, సుందరకాండ పారాయణము, హోమము, ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా విశేషంగా ఆకట్టుకొని అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం వృద్ధి రేటుతోనే ముందుకు పోతున్నాము. ఇదే విధంగా అందరూ విషయాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం పాల్గొని స్వామివారి ఆశీస్సులు పంచముఖి హనుమత్ సేవిత లలితా పట్టాభిరామ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహాన్యాసపూర్వక ఏకాదశిరాభిషేకము, అష్టోత్తర శత 108 సార్లు మన్యసూక్త పారాయణంతో స్వామివారికి అభిషేకము, సంపూర్ణంగా సుందరాకాండ హోమ కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమం వల్ల శత్రునాశనాలు, భయాలు, తర్వాత ఏమన్నా తగాదాలు, కొట్లాటలు ఇటువంటి ఏమున్నా కూడా
అదే కాకుండా మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు, కాలమృత్యు దోషాలు, సర్పదోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ఈ దోషాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి సామూహికంగా అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఆ పంచమి కర్మసేవిత లలితా పట్టాభిరామస్వామి అనుగ్రహం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్య ధనధాన్య ప్రాప్తులు కలగాలని ఈరోజు ఆయన స్వామి జయంతి ఈ సందర్భంగా నంద్యాలలోని అరుణవతి నగర్ పివి నగర్లో ఆయన స్వామి దేవాలయం ఉంది. తీసుకున్నాము. దాతల సహకారంతో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలతో సహకారంతో అన్ని కార్యం చేస్తున్నాం. ఈ దేవుడు ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిసిన నుంచి మాకు అన్ని ఆరోగ్యంగా ఉన్నాము. మాకు ఎలాంటి లోటు లేకుండా జరుగుతున్నది. ఆ స్వామి కృప వల్ల మేము ఆరోగ్యంగా ఉన్నాము. మాకు ఎలాంటి నష్టాలు బాధగా లేవు. అలాగే ఈరోజు పూజలు చేసినాము. స్వామికి అభిషేకము, కుంకుమర్చన కూడా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దాతలు సహకరించాలి. మేము ఇట్లా కార్యక్రమం చేసుకుంటాము. హనుమంతుడు భక్తికి ప్రతీక, హనుమంతుడు విజయానికి ప్రతీక, హనుమంతుడు ఆత్మవిశ్వాసానికి ప్రతీక, హనుమంతుడు ఆత్మ నిర్భరతకు ప్రతీక. ఈ మనం చేతిలో పట్టుకున్నటువంటి ఈ కాషాయపు ధ్వజం నంద్యాల పుర వీధుల్లో రెపరెపలాడుతుంటే హిందూ సమాజం శక్తివంతంగా, స్వాభిమానంతో కూడుకున్నటువంటి సమాజంగా, చైతన్యవంతమైనటువంటి సమాజంగా, దేశభక్తి పూరితమైనటువంటి సమాజంగా ఐక్యంగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సింధూరం భయాన్ని పోగొడతా ఉంది. సింధూరం విజయానికి ప్రతీక. అందుకే మన హనుమంతుడు సింధూరాన్ని ధరిస్తాడు. ఆపరేషన్ సింధూర్ ఇటీవల భారత త్రివిధ దళాలు ఈ దేశం ముందు, ప్రపంచం ముందు ఈ యొక్క సింధూర్ గొప్పతనమేందో చేసి చూపెట్టినాయి. నోయిడాలో తమ నాణ్యమైన కోరికల కోసం పోరాడుతున్న కార్మికులపై యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ నేడు నంద్యాల పట్టణంలో వామపక్ష కార్మిక ఐక్య సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దాదాపు 300 మంది కార్మికులను, కార్మిక నాయకులను చర్చలకు పిలిచి వారిని అక్రమంగా విధుల్లో నుండి తొలగించడాన్ని సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పే బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కార్మికుల కనీస హక్కులను కాల రాస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్ర్యం, అన్యాయంపై ప్రశ్నించే హక్కు ఉందని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాథమిక హక్కులను అణచివేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్లో నోయిడా కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు మిగతా కార్మిక సంఘాలన్నీ ఈ దేశంలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపైన, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ నోయిడా కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని దాదాపు వారం రోజుల నుంచి నోయిడా కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ప్రధానమైన ఉద్దేశం హర్యానాలో ఏ విధంగా అయితే కనీస వేతనాల చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పరిశ్రమల్లో, ఫ్యాక్టరీలో కూడా ప్రధానంగా నోయిడా కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మరి వేతనాలు పెంచాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏదైతే కార్మిక హక్కులు హరించేటువంటి 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్స్తో ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె చేస్తున్న సందర్భంలో అక్కడ పోలీసులకు, కార్మికులకు ఒక యుద్ధోన్మాదాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఈరోజు చర్యలు చేపట్టి దాదాపు 400 మంది కార్మికులను అరెస్ట్ చేసి జైలుకు పంపించాడు. దానికి నిరసనగా ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. నోయిడా కార్మికుల సమ్మె విజయవంతం కావాలి, కార్మిక సమస్యలు అక్కడ పరిష్కారం కావాలని, వాటితో పాటు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పరిశ్రమలు, ఈరోజు సూరత్ చూసుకున్నా, అలాగే ఓఆర్ఎస్ మిగతా ప్రాంతాల్లో చాలా పరిశ్రమల్లో ఈరోజు కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయకూడగా, అలాగే
మరి 10 గంటలు 8 గంటల పని విధానం కాకుండా ఈరోజు రోజుకు 12 గంటలు చేస్తా ఉన్నారు. దానికి ఓటీఎస్ అమలు చేయడం లేదు, అదనపు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్స్ ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ దేశంలో ఈ సమ్మె ఈ దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలు పిలిపించాయి. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆ సమ్మెకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వామపక్ష కార్మిక సంఘాలైనటువంటి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు మద్దతుగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నోయిడా కార్మికులు వాళ్ళని గొంతమ్మ కోరికలు కోరట్ల, వాళ్ళకు కనీస వేతనం చట్టం ప్రకారము వాళ్ళ వేతనాలు ఇవ్వాలా, చట్ట ప్రకారము రెగ్యులరు ఉద్యోగుల నియామకాలు చేపట్టాలా, చట్ట ప్రకారము కార్మికులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి న్యాయసమ్మతంగా అనేక సందర్భాల్లో యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరించడం కారణంగానే నోయిడా కార్మికులందరూ కూడా వాళ్ళు పోరాటానికి సిద్ధపడ్డారు. అయితే ఈ నోయిడా పోరాటానికి సిద్ధపడ్డటువంటి కార్మికుల మీద ప్రారంభంలో చర్చలకు పిలిచారు. మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి దిగి వచ్చినట్లే యాజమాన్యం దిగి వచ్చి తర్వాత కాలంలో ఈ సమ్మెకు పోరాటాలకు నాయకత్వం వహించిన బాధ్యత వహించినటువంటి 300 మంది కార్మికుల మీద, కార్మిక నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి నేపథ్యం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు దేశాన్ని కాపాడుతా, రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇదేనా రాజ్యాంగాన్ని కాపాడమంటే అడుగుతున్నా. ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించకపోతే మాత్రం ఇది దేశంలో అనేక ప్రాంతాలకు విస్తరించి కార్మికుల్ని అణిచివేసే పద్ధతుల్లో, శిక్షించే పద్ధతుల్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం కన్నెర చేయకముందు నోయిడా కార్మికులకు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నంద్యాల పట్టణంలో జిల్లా కేంద్రంలో ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే యూపీలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నటువంటి ఒక మతోన్మాద ప్రభుత్వాన్ని నడుపుతూ కార్మిక వ్యతిరేకిగా, ఈరోజు కార్మిక ద్రోహిగా ఈరోజు నోయిడా కార్మికులపైన విధ్వంసకాండను నిర్వహిస్తూ కార్మిక నాయకులను, కార్మికులను వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరితే అక్రమ నిబంధనలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యూపీ సర్కార్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో రానున్న రోజుల్లో అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై నోయిడా కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేసేంత వరకు, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐటిసి నాయకత్వానికి, సిఐటియు నాయకత్వానికి, ఐఎఫ్టియు నాయకత్వానికి, కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల రైల్వే స్టేషన్లో కొత్త రైలు, గుంతకల్లు మార్కాపురం రైలు ప్రారంభం. నంద్యాల ఫ్రూట్ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెంకటరాముడు హెచ్చరిక. నంద్యాలలో మిన్నంటిన హనుమాన్ నామస్మరణ, ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. ఏపీలో ప్రతి ఇంటికి డిజిటల్ గుర్తింపు, ఇక క్యూఆర్ కోడ్తోనే అన్ని సేవలు. నోయిడా కార్మికులపై అణచివేత దారుణం, నంద్యాలలో వామపక్ష కార్మిక సంఘాల భారీ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.